ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఫోటోషూట్స్ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తోంది. ఎంతమంది యువత ఈ ఫోటోషూట్ మోజులో ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రీసెంట్గా కేతన్ నిస్సాల్ అనే యువకుడు, అతను యువ వ్యాపారవేత్త, మరి నవంబర్లో పెళ్లి కూడా కాబోతోంది. దానికోసమని రాజస్థాన్ రిపీట్ దానికోసమని మహారాష్ట్ర పూణేలో ఉదయ్పూర్ కోట కూడా బుక్ చేసుకున్నారు. ఇంకో 4 monthsలో పెళ్ళుందనగా వాళ్ళ వుడ్బీతో ఫోటోషూట్ చేస్తూ లోయలో పడి 400 లోతుల ఉన్న లోయలో పడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎంత విషాదకరం! ఎన్ని ఫోటోషూట్స్లలో యువత ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అయినా ఎందుకు మారట్లేదు? ఇంత అవసరమా? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇవి కొత్తగా ఒక ఏమంటారు, ట్రెండ్లు వస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్లు అయితే అంటే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏమో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోటోషూట్ ట్రెండ్ నడుస్తోంది. అంటే కొత్తగా చూపించాలి, యూనిక్గా చూపించాలి, అందంగా కనిపించాలి, అవి చూసి అందరూ లైక్లు కొట్టాలి. ఏంటి పిచ్చి అసలు ఇప్పుడు? దానికి తోడు వాళ్ళు లొకేషన్స్ ఎలాంటివి చూస్ చేసుకుంటారు అంటే కొండలు, గుట్టలు, లోయలు. ఇంత అవసరమా అండి? ఎందుకు యువత ఇదంతా ఆలోచించట్లేదు? ఇవాళ పాపం ఒక 4 నెలల్లో పెళ్లి కావాల్సింది, ప్రాణం పోయింది. అయినా కానీ ఎందుకు మార్పు అనేది రావట్లేదు? అసలు ఈ ట్రెండ్ అనేది పోతుందా, లేకపోతే ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువైతుందా? ఏంటి పరిస్థితి? ఒకప్పుడు మనకి ఇటు సైడ్ ఉండేది కాదు ఉదయ. ఇది నాకు తెలిసినంత వరకు కొన్ని స్టైల్స్ నార్త్ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి మనకి. ఇప్పుడు చూసుకుంటే మనకి పెళ్ళికి ముందు పెళ్లి చూపులని, నిశ్చితార్థాలని అలా ఉండేవి కదా. వాళ్ళకి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళకేవో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన సాంప్రదాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయం వేరుగా ఉంటుంది. వాళ్ళు హల్దీలు, తర్వాత మెహందీలు, డాన్సులు, సంగీతులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. హల్దీ తర్వాత ఏదో సంథింగ్ మిక్స్ 2 ఉంటాయి వాళ్ళకి. మేబీ సంగీత్, మార్నింగ్ హల్దీ, ఈవినింగ్ సంగీత్, ఏదో అట్లా ఉంటాయి వాళ్ళకి. అది వాళ్ళ కల్చర్ అది. సో అది దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నిశ్చితార్థం అంటే వేరు. మనం పెద్దవాళ్ళు కూర్చొని తాంబూలాలు మార్చుకునేవారు. నిశ్చయ తాంబూలాలు అంటారు, నిశ్చితార్థాలు అని అంటారు. తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఎంగేజ్మెంట్ అని మన స్టైల్గా మార్చుకున్నాం. దానికి తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి వచ్చిందని చెప్పాను కదా, ఆ నిశ్చితార్థాలు అనే ఐటమ్ ఎత్తేసి దానికి ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయాలి, ఎంగేజ్మెంట్ చేయాలి అని అది అంటువ్యాధిని అంటించుకుని ఎంగేజ్మెంట్లు స్టార్ట్ చేసాం మనం. చేసినప్పుడు ఫోటోలు అనే దరిద్రం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంట్లో పెళ్లి కూతురుని చేసినప్పుడు నిశ్చితార్థాలు అయిన తర్వాత, పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత, నిశ్చితార్థాలకి సాక్షిభూతంగా కొన్ని ఫొటోస్ ఉంటే తీసుకునేవాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడు ఒక 30-40 years బ్యాక్. అంతకుముందు మేబీ నిశ్చితార్థాలకు ఆ ఫోటోలు కూడా లేవు అనుకుంటా. అది తర్వాత మళ్ళీ పెళ్ళికి ముందు పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆనందంతో ఏవో కొన్ని ఫోటోలు ఇంట్లో వాళ్ళ కెమెరాతో, చిన్న కెమెరాలు ఉండేవి కదా, వాటితో తీసుకునేవారు. ఇంకా పెళ్లిలో ఫోటోగ్రాఫర్ని పిలిపించేవారు. అది ఎందుకు? ఒక సాక్ష్యం కోసం. పెళ్ళి అయింది, ఫలానా వాళ్ళతో ఫలానా బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు, సాక్ష్యం కోసం ఫోటోలు. ఇప్పుడు అది ఎలా తయారైంది? చచ్చిపోయేదాకా తయారైంది. దాన్ని అది నిజంగా చెప్తున్నా, ఒక విషపూరితమైనటువంటి కల్చర్ కింద పరిణమించింది అది. చివరికి అది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దానికి బిఫోర్ వెడ్డింగ్ షూట్ అని చెప్పి పెట్టుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుని రకరకాల ఫోటోలు. సరే, నువ్వు అన్నట్టు ఒక 10 సంవత్సరాల క్రితం అది కూడా చాలా సాంప్రదాయంగానే ఉంది. అది కూడా ఎంగేజ్మెంట్ ఒక హాల్లో చేసినప్పుడు, బ్యాంకెట్ హాల్ ఏదైనా చేసినప్పుడు భోజనాలు అంటే జనరల్గా ఏంటంటే పెళ్ళికి ముందు, పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళికి ముందు ఆహ్వానించుకుంటారు ఇద్దరు. అర్థమైందా? కట్నాలు కానుకలు వీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడానికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళేవాళ్ళు, పెద్ద మనుషులను తీసుకుని. వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనాలు పెట్టేవారు వీళ్ళకి ఆదరించి. అలాగే వాళ్ళు నిశ్చయితాంబూలాలకు వచ్చినప్పుడు వీళ్ళు భోజనాలు పెట్టేవారు. అది సంగతి. ఇప్పుడు ఇక్కడ ఎంగేజ్మెంట్లు ఎక్కడ పెట్టాలి? అందుకని ఫంక్షన్ చేసేసి ఇదే భోజనాలు అని చెప్పి వీళ్ళు కలుసుకుని వీళ్ళు వాళ్ళని పిలిచి భోజనాలు ఆడపిల్లల వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అసలు సాంప్రదాయం ఎప్పుడో పోయింది. ఇది ఇక్కడ ఫోటోలు అనేవి స్టార్ట్ అయినాయి, కానీ సాంప్రదాయంగానే ఉండింది. అది కూడా పర్లేదు, సమ్ బెటర్.
ఇప్పుడు తలలు అంటారు కదా, వెర్రితలలు వేసి ఘోరాలు తయారయ్యాయి, ఎక్కడికో వెళ్ళిపోవడం. ఇది ఎందుకు, నలుగురు సాక్ష్యంగా అని ఇందాకే చెప్పాను. ఇద్దరే వెళ్ళిపోతారు, ఎవరు సాక్ష్యం లేదు. అమ్మ నాన్నతో పాటు వెళ్ళారు అనుకుందాం, వెళ్తే కూడా వీళ్ళు హోటల్ రూమ్లో ఎక్కడో స్టే చేస్తారు, వాళ్ళు వెళ్ళి ఆ బయటకి అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు, సముద్రాల దగ్గరికి, కొండల దగ్గరికి, లోయల దగ్గరికి, శ్మశానాల దగ్గరికి అనకూడదు కానీ అన్ని ప్లేసులు ఇది కాదు అది కాదు అన్నట్టు దరిద్రంగా. మొన్న ఎప్పుడో విన్నాం కదా మన శ్మశానం దగ్గర కూడా ఎవరో చేశారని. అవును, ఏంటమ్మా ఇది, నేనేమన్నా పొరపాటు చెప్పానేమో అనుకున్నా. లేదు, విన్నాం, ఇది కూడా విన్నాం. అంటే ఎందుకు వెళ్ళాలి అసలు? పెళ్ళికి ముందు ఒంటరిగా వదిలేవారే కాదు, ఇప్పుడు వదలటమే కాకుండా విపరీతంగా సీనరీలు, ఇద్దరు హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడము, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని జరుగుతున్నాయి కూడాను. సినిమా సాంగ్ క్రియేట్ చేసి అది పెళ్లిలో వేయడానికి ఇన్ని తంటాలు పడుతున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? బాహుబలి దగ్గర నుంచి ఈ సినిమా సాంగ్స్ స్టార్ట్ అయినాయి. అదేంటది, ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగురుతుంది చూడు, అదేదో సాంగ్, ఆ స్టైల్లో కూడా తీసుకున్నారు చాలా మంది, తీసుకున్నారు. అదేదో సరదా అనుకుంటే సరదాలాగా లేదు కదా. ఇప్పుడు ఈ అబ్బాయి కేతన్ అనే అబ్బాయి అంత బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవాలి అతను. మరి అతను యువ వ్యాపారవేత్త అని అన్నప్పుడు అసలు ఎంత పేరు సంపాదించాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత లైఫ్ ఉంది, చక్కగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, చక్కగా ఎంగేజ్మెంట్ అయ్యింది, పద్ధతిగా జరుపుకో. మీరిద్దరు ఎక్కడికో కొండల మీదకి వెళ్ళిపోయి, కోణంలోకి వెళ్ళిపోయి, ఇలా 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 ఇంకా ఇలా 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 ఫౌజుల కోసం వెళ్ళి వెనక్కి పడిపోయి, ఎంత 400 మీటర్ల కింద బర్త్డే, ఆ బర్త్డే రోజే ఆయన చనిపోయాడు కదా. ఎవరి ఆనందం కోసం వెళ్ళి చేస్తున్నారు? ఏమొస్తుంది, ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఏమొస్తుంది? కాదమ్మా, ఆ అమ్మాయి బర్త్డే అయితే మ్యారేజ్కి ముందే నువ్వు బర్త్డే జరపాల్సిన అవసరం ఏంటి అక్కడ? ఏంటి, పెళ్ళైన తర్వాత నువ్వు చక్కగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుంది ఉదయ, పెళ్ళైన తర్వాత అంత ప్రైవసీ ఉండదు, అంత ఏమంటారు అనుకున్న ముచ్చట్లన్నీ మేము అంత ప్రైవసీగా తీర్చుకోలేము, పెళ్ళికి ముందు బాగా ప్రేమించేసుకోవాలి, ఆ ముచ్చట్లన్నీ తీర్చేసుకోవాలి, ఏకాంతంలో ఎవ్వరు ఉండని ప్లేస్లో. మరి ఆ షూటింగ్ తీసే అతను ఉండడా? కెమెరామెన్స్ 2-3 ఉంటారు కదా, మరి వాళ్ళ ముందు బాగుంటుంది అది? దానికన్నా అమ్మా నాన్న బెటర్ కదా. అక్కడికి వెళ్ళి హగ్గులు చేసుకోవడం, కిస్సులు పెట్టుకోవడము, రకరకాల పోజులు ఇవ్వమని చెప్పటం, వీళ్ళు ఇవ్వడము. ఈ క్రమంలో సముద్రాల దగ్గర కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా డేంజర్ కదా, ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది ఎవరికి తెలుసు. ఇంతమంది చనిపోలేదు కూడా, ఎన్ని జరిగాయి. ఇప్పుడు అతను వెనక్కి వెళ్ళి, ఇప్పుడు లోయ ఉందని నీకు తెలుసా లేదా? తెలుస్తుంది కదా, నువ్వు ఆ ప్లేస్కి సెలెక్ట్ చేసుకున్నావు, వెళ్ళావు అని అంటే, అక్కడ నువ్వు ప్రజెంట్గా నువ్వు తీస్తున్నావంటే కూడా పక్కనే ఉంది, ఇటు పక్కనే ఉంది, కనిపిస్తుంది కదా. ఈ ప్రేమించుకునేది ఏదో పెళ్ళైన తర్వాత ప్రేమించుకుంటే జీవితకాలం బాగుంటారు. వీళ్ళేమనుకుంటారంటే పెళ్ళైన తర్వాత మనకు ప్రైవసీ ఉండదు, పెద్దవాళ్ళ ముందు ఇవన్నీ చేస్తే తప్పు పడతారు. తప్పు పట్టరు. ప్రతిదీ కూడా భార్యాభర్తల యొక్క దాంపత్యం అనేది, ముద్దు ముచ్చట్లు అనేవి 4 గోడల మధ్యన అని ఎందుకు అన్నారు? ఎందుకనంటే అది చాలా గోప్యంగా ఉంచవలసిన విషయం. నలుగురు దృష్టి పడకూడదు, ఎవరి కన్ను పడకూడదు, ఇన్నుంటాయి. ఇప్పుడు పాతకాలం వాళ్ళని చూసామంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట కూర్చోరు. ఆవిడెక్కడో వంటగదిలో ఉంటే హాల్లో ఉంటాడు. ఎవరైనా బంధుజనాలు ఎవరైనా వస్తే కూడా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చొని మాట్లాడతారు. వెతుక్కోవాలన్నమాట, ఇంతమంది బంధువులు ఆయన భార్య ఎవరై ఉంటుంది అని. ఇప్పుడు పెళ్ళికి ఎన్నో సంవత్సరాల ముందే తెలిసిపోతుంది. పెళ్ళైన తర్వాత ఇంకా ఘోరంగా మీద పడుకుంటూ ఫోటోలు, ఫ్రెండ్స్ తోటి పార్టీలు ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఎవరెవరు పెళ్ళామో అర్థం కాకుండా పోవటం లాంటి కల్చర్లోకి వచ్చేసారు. కాబట్టి ఒకప్పుడు అలాగా ఉండేవారు భార్యాభర్తలు అనేవారు, ఇప్పుడు ఇలా తయారైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఆ ఉద్దేశంతో చెప్పారే తప్ప మీరిద్దరూ మంచిగా ఇలా ఉంటే మాకేమన్నా ఏడుపా, మాకేమన్నా ఇదా అనే ఉద్దేశంతో కాదు. ఎందుకు ఏడుస్తారు తల్లిదండ్రులు? ఏడవటం కాదు, అది వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరి చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు ప్రైవసీ ఎవరు పెద్దవాళ్ళు అదుపాజ్ఞలు పెడతారు కాబట్టి మనం అన్ని ఇప్పుడు తీర్చేసుకోవాలి. కాదు అంటే మెమరీస్ ఎప్పటికీ లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి. ఓకే, నేను అది కూడా అంట, ఈ ఏజ్ రాదు కదా, ఈ ఉత్సాహం, ఈ ఆనందం రాదు, ఈ మూమెంట్, ఈ ఏమంటారు, 1 సంవత్సర కాలం తిరిగి మళ్ళీ వెనక్కి రాదు, ఒక రోజైనా ఒక క్షణమైనా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి దాన్ని మనం ఉంచుకోవాలి, మెమరీ అనేది బాగానే ఉంది. కానీ ఎక్కడ ఏం జరుగుతుంది, మన సాంప్రదాయానికి విరుద్ధంగా మనం ఆ మెమరీస్ అన్ని ఉంచుకోవడం అవసరమా? కానీ అంటే తీసుకుంటే ఏదో ఇప్పుడు అంటే ట్రెండ్ కొంచెం మారింది కాబట్టి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు, థాట్స్ వస్తాయి. కానీ అవసరమా ఎక్స్పెరిమెంట్స్, కొండలు గుట్టలు లోయలు ఇవి అవసరమా? మెమరీస్ అవసరమా అంటే నేను దానికి కూడా చెప్తాను. ట్రెండ్ మారిపోయింది కాబట్టి, సాంప్రదాయాలు మార్చేశారు కాబట్టి మెమరీస్ కోసం నేను కూడా అగ్రీ విత్ యూ, ఓకేనా. అంతకుముందు అయితే ఇవన్నీ లేవు,
కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ సాంప్రదాయం ప్రకారం, సాంప్రదాయం అని ఎందుకు అంటున్నానంటే యూత్ ఇప్పుడు పుట్టించిన కొత్త సాంప్రదాయం అనమాట, వెలుగులోకి తీసుకొచ్చిన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు అంతా అదే చేస్తున్నారు కాబట్టి ఓకే, ఈ సాంప్రదాయం ప్రకారం వెళ్ళారు. వెళితే మరి నువ్వు ప్రమాదం కూడా చూసుకోవాలి కదా. నీ ఎంత బ్రైట్ ఫ్యూచర్, గోల్డెన్ ఫ్యూచర్ అంతా ఏమైంది ఒక్కసారి గాలి రావడంతో గాలికి కొట్టుకొని అందులో కొట్టుకుంటాడు. పడిపోయాడంట చూడండి. కదా. మరి ఆ కొండల మీద ఎంత 800 400 400 లోతు మీటర్ల అడుగుల ఎత్తు ఆ, పైన ఆ. సముద్ర మట్టానికి ఎత్తులో 400 ఉన్నప్పుడు అడుగులు. గాలి విపరీతంగా వేస్తుంది తెలుసా, మనిషిని కదిపేస్తుంది అనమాట. అంతగా అడవి ప్రాంతాలు ఉన్నాయనుకో, చెట్లు ఉంటాయి బాగా, వాతావరణం నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అర్థమైందా. ఒక చిన్న మోజు ఒకరి ప్రాణం ఆ, తీసింది అదే. కదా అసలు. నువ్వు ఒక ఫ్లాట్ గా ఉన్న ప్లేస్ లో నువ్వు తీసుకోపోని, నువ్వు అంత ఇష్టపడితే నువ్వు ఇలా వెళ్ళిపోయి వెనక ముందు ఏముందో చూసుకోకుండా అయితే నిండు ప్రాణమే పోయింది కదా. ఇప్పుడు అనవసరంగా ఏదన్నా ఉన్నారనుకో పెద్దవాళ్ళు, ఆ అమ్మాయి వల్ల అని నిందేస్తారు. ఇప్పుడు నిందే కదా. ఇప్పుడు ఇలాంటి అదొకటి experiments మొయ్యాలి ఆ అవసరమా అమ్మాయి వీళ్ళకి కదా? అసలు? రేపొద్దున మళ్ళీ ఇంకొక మ్యాచ్ చూసి మ్యారేజ్ చేసుకోవాలని అంటే అంతే కదా. ఆలోచిస్తారు కదా అవతల వాళ్ళు. అవును. ఇప్పుడు ఇంత ట్రెండ్ అయిన సాంప్రదాయము మళ్ళీ ఆ పాతకాలంలో వాళ్ళైనా ఆలోచిస్తారు. అంతే కదా. ఇప్పటికీ ఒక సినిమా ఫెయిల్ అవుతే హీరోయిన్ కి ఇట్లా ఆమె Iron leg మంచిది కాదు, అంటారు. ఐరన్ లెగ్ అంటారు. అంటారు కదా. అంటారు కదా. ఎంత ఇవైతే fashion పాతవి పాటిస్తున్నారు కదా. కదా. మరి ఏంటి నువ్వు చెప్పు దీనికి, అదే కదా. ఎక్కడ ఉంది మార్పు అంటే తేడా వాళ్ళకి అనేది? నచ్చినవి పాతవి పాటిస్తారు, వాళ్ళకి నచ్చనివి వదిలేస్తారు అనమాట. అంతే. పాత అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా, అది స్ట్రాంగ్ సాంప్రదాయాలు అవన్నీ కూడా. కొత్తవి ఎప్పుడు కూడా అంటారు పేపర్, కాగితం పడవలు లాంటివి. కాదు, ఇలా ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ఎవరైనా అంటే సోషల్ మీడియాలో బాగా ఎవరైనా ఏదైనా ఒకటి చేశారనుకోండి, ఇంకా ట్రెండ్ అందరూ ఫాలో అవుతుంటారు. అవును. ఎవరైనా ఈ పాత సాంప్రదాయాల గురించి తీసుకొస్తే డెఫినెట్లీ అందరూ మళ్ళీ ఒక్కసారి మన పాత సాంప్రదాయాలు అయితే పాటిస్తే ఈ ట్రెండ్ పోయి హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది. అవును. అసలు ఏదైనా సరే గోప్యంగా ఉన్నప్పుడే దాని మీద మోజు పెరుగుతుంది తెలుసా. అంతా ఓపెన్ అయిపోతే విసుగు పుడుతుంది 1-2 రోజులకి. ఇంకొకటి చెప్తా, ఈ రోజుల్లో 20లోనే 60లాగా విరక్తులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకనంటే అన్ని చిన్న వయసులోనే అన్ని చూసేయడం వల్ల వీళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇంట్రెస్ట్, ఉత్సాహం ఉండటం లేదు. 20కి 25కే అన్నీ చూసేస్తున్నారు, లక్షల్లో జీతాలు చూస్తున్నారు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, పబ్బులు, సినిమాలు, షికార్లు, టూర్లు, ట్రిప్పులు, ఇలాంటి షూట్స్, ఫ్రెండ్స్ కూడా షూట్ చేసుకోవట్లే ట్రిప్పులకి వెళ్ళి కదా. ఇవి కూడా మెమరీసేనా. ఎంతమంది టూర్లకి వెళ్ళి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఇవన్నీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మరీ అంత విచ్చలవిడి ఎందుకు. కాస్తంత నిదానించండి, మంచి ప్లేస్ చూసుకుని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పిక్నిక్లు అనేవి ఎప్పుడూ ఉన్నాయి, ఫ్యామిలీస్తో వెళ్ళేవారు ఆ రోజుల్లో, ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వెళ్ళినా కూడా జాగ్రత్తలు పాటించండి కొంతలో కొంత. ఇప్పుడు పాటిస్తే మారతారంటారా ఇప్పుడైనా కానీ? అంటే ఇంతమంది మారాలి, మరి మారాలి. మారకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టింది, ఇంత మోజు ఉంది, ఇంత ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటున్నారు, మరి పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నారు అంత ప్రేమగా. అన్నీ ముందు తీరిపోతున్నాయి, ఆ మోజులు, ఆ ఫోటోలు తీసుకునే ఉత్సాహం, అవన్నీ తీరిపోతున్నాయి అన్నమాట. రకరకాల డ్రెస్సులు వేసుకుని ఆ వెడ్డింగ్ షూట్స్ తీసుకుంటున్నారు కదా. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆ మంచి డ్రెస్ వేసుకోవాలి, ఒక ఫోటో దిగాలి అనే ఉత్సాహం తగ్గిపోతుంది వాళ్ళకి. నిజంగా చెప్తున్నా. ఎప్పుడు ఏం చేయాలో స్టెప్ వైజ్గా వస్తుంటే ఆ నూతన ఉత్సాహంతో లైఫ్ ముందుకు వెళ్తుంది తెలుసా. లేకపోతే అయిపోతుంది, 30-25కే అయిపోతుంది లైఫ్. ఇంకా అక్కడి నుంచి ఫ్రీజ్ అయిపోతుంది మైండ్. ఫ్రిజిడిటీగా అయిపోయే వాళ్ళు ఏది కూడా సరిగ్గా ఏమంటారు, స్తబ్దుగా ఉండిపోతారు, అలా ఉంటారనమాట. ఏం చూసినా నవ్వు రాదు, ఏం చూసినా ఆశ్చర్యం రాదు, ఎందుకంటే అన్నీ అయిపోయినాయి కదా. ఇంకేముంటుంది, ఆశ్చర్యం ఏముండదు. ఏదైనా సరే ఇలా ఉన్నంత వరకే. ఓపెన్ అయితే ఇంతేనా అనుకుంటారు. అది పాటిస్తే మంచిది. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పటికైనా ఓల్డ్ పద్ధతులు పాటిస్తేనే అందరూ అంతే కదా. హ్యాపీగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.